హాయ్ ఎవ్రీవన్. ఐ యామ్ నర్మిద. మన లాస్ట్ వీడియోలో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది, ఫోటోసింథసిస్ ప్రాసెస్‌కి ఏమేమి అవసరం అనేది మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఫోటోసింథసిస్ ప్రాసెస్‌కి ఏమేమి అవసరం అని చూసినట్లయితే వాటర్, కార్బన్ డయాక్సైడ్, క్లోరోఫిల్, సన్‌లైట్ అనేవి అవసరం అని మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ప్లాంట్స్ కెనాట్ క్యారీ ఔట్ ఫోటోసింథసిస్, వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగదని మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఇక్కడ వ్యారిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా జరుగుతుంది ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. By this activity, we can prove that chlorophyll necessary for photosynthesis. ఈ యాక్టివిటీలో మనం చూసినట్లయితే ఏమైనా ప్రూవ్ చేయబోతున్నామంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ కంపల్సరీ క్లోరోఫిల్ అనేది అవసరం అనే దానికోసం మనం ఈ వీడియోలో మనం ప్రూవ్ చేయబోతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ అనేది తీసుకుంటున్నాం విత్ వ్యారిగేటెడ్ లీవ్స్. ఈ వ్యారిగేటెడ్ లీవ్స్ అనేవి ఎలా ఉంటాయంటే కొంచెం గ్రీన్గా కొంచెం నాన్ గ్రీన్గా కనిపిస్తాయి అనమాట. వ్యారిగేటెడ్ లీవ్స్ అనేది తీసుకున్నాం సచ్ యాస్ ఈ మనీ ప్లాంట్ ఆర్ క్రోటన్స్. అక్కడ మనం మనీ ప్లాంట్ కానీ క్రోటన్ ప్లాంట్ కానీ తీసుకుంటున్నాం. ప్లేస్ ద ప్లాంట్ ఇన్ ఏ డార్క్ రూమ్ ఫర్ 3 days టు యూజ్ ఆల్ ద స్టోరేజ్ స్టార్చ్. మనం ఈ ప్లాంట్ని మనం 3 days డార్క్ రూమ్లో ఉంచినట్లయితే అది యూజ్ ఆల్ ద స్టోరేజ్ స్టార్చ్, అందులో ఉన్న స్టార్చ్ని మొత్తం యూజ్ చేసుకుంటుంది అనమాట. దీని గురించి మనం చూసినట్లయితే అలా స్టోరేజ్ స్టార్చ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూసినట్లయితే మనకి అక్కడ ఫోటోసింథసిస్లో జరిగిన గ్లూకోజ్ అనేది ఫామ్ అయింది కదా. గ్లూకోజ్ అనేది ఎనర్జీ రిక్వైర్మెంట్ కోసం మనం అక్కడ గ్లూకోజ్ అనేది ఎనర్జీ రిక్వైర్మెంట్కి యూజ్ అవుతుంది. సో ఇంకా రిమైనింగ్ గ్లూకోజ్ ఏమన్నా ఉంటే అది స్టార్చ్ రూపంలో మనకి స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఆ స్టార్చ్ని ఇక్కడ ప్లాంట్స్ అనేవి ఈ డార్క్ రూమ్లో పెట్టినప్పుడు యూజ్ చేసుకున్నాయి అన్నమాట. ఆఫ్టర్ 3 days expose the plant to sunlight for approximately 6 hours. నెక్స్ట్ 3 days మనం డార్క్ రూమ్లో పెట్టాము, అందులో ఉన్న స్టార్చ్ అనేది యూజ్ చేసుకుంది. నెక్స్ట్ ఆ ప్లాంట్ని మనం ఏం చేస్తున్నాము, ఎక్స్పోజ్ ద సన్లైట్కి 6 hours అనేది ఎక్స్పోజ్ చేస్తున్నాం అనమాట. తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ప్లక్ ఏ లీఫ్ ఫ్రమ్ ద ప్లాంట్. ఆ లీఫ్ని ఆ ప్లాంట్ నుంచి కోసాం అండ్ ఐడెంటిఫై ద గ్రీన్ ఏరియాస్ ఆన్ ఇట్. దాంట్లో గ్రీన్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ వన్, ట్రేస్ దిస్ గ్రీన్ ఏరియాస్ ఆన్ టు ఏ షీట్ ఆఫ్ ఏ పేపర్. నెక్స్ట్ ఆ గ్రీన్ ఏరియాస్ని మనం ట్రేస్ చేయమంటున్నాడు. ఒక పేపర్ మీద ఆ గ్రీన్ ఏరియాస్ని మనల్ని ట్రేస్ చేయమంటున్నాడు అనమాట. బాయిల్ ద లీఫ్ ఇన్ వాటర్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్. నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు, బాయిల్ ద లీఫ్ ఇన్ వాటర్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఆ లీఫ్ని బాయిల్ చేయమంటున్నాడు అనమాట. ఎంతసేపు అంటే ఫ్యూ మినిట్స్. ఎందుకు అంటే సాఫ్ట్నిట్, అది కొంచెం సాఫ్ట్గా అవ్వడం కోసం మనల్ని బాయిల్ చేయమని చెప్తున్నాడు. ట్రాన్స్ఫర్ ద బాయిల్ లీఫ్ ఇంటూ ఏ బీకర్ ఫిల్డ్ విత్ ఆల్కహాల్. నెక్స్ట్ అలా బాయిల్ అయిన లీఫ్ని మనల్ని ట్రాన్స్ఫర్ ద బీకర్ ఫిల్డ్ విత్ ఆల్కహాల్తో ఉన్న బీకర్లోకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తున్నాడు. సెట్ ఆఫ్ ఏ వాటర్ బాత్ అండ్ ప్లేస్ ద బీకర్ కంటైనింగ్ ద లీఫ్ అండ్ ఆల్కహాల్ ఇంటూ ఇట్. ఈ ఆల్కహాల్ ఏం చేసాం, ఇక్కడ ఆ బాయిల్ అయిన లీఫ్ని మనం ఆల్కహాల్తో ఉన్న బీకర్లోకి వేసామన్నమాట, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసాం కదా, ఆల్కహాల్లో ఉన్న బీకర్లోకి మనం బాయిల్ లీఫ్ని ట్రాన్స్ఫర్ చేసాం. ఆ ఆల్కహాల్తో ఉన్న బీకర్ని మనల్ని ఇక్కడికి నెక్స్ట్ వేరే బీకర్లోకి మనల్ని పెట్టమని చెప్తున్నాడు అనమాట. హీట్ అంటిల్ ద ఆల్కహాల్ బిగిన్స్ టు బాయిల్. ఇక్కడ ఏమవుతుంది, ఆల్కహాల్తో ఉన్న లోపల బీకర్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. హీట్ అవ్వడం వల్ల దాంట్లో ఉన్న ఆల్కహాల్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సబ్మర్జ్ ద లీఫ్ ఇన్ ఏ డైల్యూట్ సొల్యూషన్. ఇక్కడ లీఫ్లో ఉన్న గ్రీన్ కలర్ అంతా మనకి ఆల్కహాల్లోకి వెళ్ళిపోవడం మనం చూస్తామన్నమాట. నెక్స్ట్ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్. దాన్ని మనం డైల్యూట్ అయిన అయోడిన్ సొల్యూషన్లో ఫ్యూ మినిట్స్ ఉంచుదాం. నెక్స్ట్ రిమూవ్ ద లీఫ్ ఫ్రమ్ ద అయోడిన్ సొల్యూషన్ అండ్ రిన్స్ ఇట్ ఆఫ్. నెక్స్ట్ దాన్ని బయటికి తీసి అయోడిన్ సొల్యూషన్లోంచి బయటికి తీసి దాన్ని ఒకసారి వాష్ చేస్తున్నాం అనమాట ట్యాప్ దగ్గర. ద గ్రీన్ ఏరియాస్ ఆఫ్ ద లీఫ్ టర్న్స్ డార్క్ బ్లూ. అక్కడ మనం ఆ గ్రీన్ ఏరియాస్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి గ్రీన్ ఏరియాస్ ఉన్నాయి కదా, గ్రీన్ ఏరియాస్ ఆర్ నాన్ గ్రీన్ ఏరియాస్ ఉన్న వ్యారిగేటెడ్ లీవ్స్ తీసుకున్నాం కదా.
సో అక్కడ గ్రీన్ ఏరియాస్ని మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే లీఫ్ టర్న్స్ డార్క్ బ్లూ. ఆ గ్రీన్ ఏరియాస్ అనేవి డార్క్ బ్లూలో మనకు కనిపిస్తాయి. రియాక్ట్స్ విత్ ద స్టార్చ్ ఇట్ ప్రొడ్యూస్ డార్క్ బ్లూ కలర్. అక్కడ మనకి గ్రీన్ కలర్ అనేది ఎలాగైంది, బ్లూ కలర్లోకి చేంజ్ అయింది. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, రియాక్ట్ విత్ స్టార్చ్ ఇట్ ప్రొడ్యూస్ డార్క్ బ్లూ కలర్. అక్కడ స్టార్చ్ ఉండడం వల్ల మనం అయోడిన్ సొల్యూషన్లో పెట్టడం వల్ల అది మనకి డార్క్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. దట్ మీన్స్ ఇన్ ద గ్రీన్ ఏరియాస్ ఆఫ్ లీవ్స్ ఫోటోసింథసిస్ టుక్ ప్లేస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్. ఈ గ్రీన్ ఏరియాస్లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగిన వల్ల మనకి డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ ఉండడం వల్ల మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగింది. ఆ గ్రీన్ ఏరియాస్ అనేవి మనకి డార్క్ బ్లూలోకి మారడం మనం చూసామన్నమాట. అండ్ ఇన్ ద నాన్ గ్రీన్ ఏరియాస్ మనం వ్యారిగేటెడ్ లీవ్స్ చెప్పాం కదా, ఈ వ్యారిగేటెడ్ లీవ్స్లో గ్రీన్ ఏరియాస్ ఉన్నాయి, అలాగే నాన్ గ్రీన్ ఏరియాస్ కూడా ఉన్నాయి కదా. సో నాన్ గ్రీన్ ఏరియాస్ మనం చూసినట్లయితే నాన్ గ్రీన్ ఏరియాస్ ఆఫ్ లీఫ్ దేర్ ఈస్ నో ఫోటోసింథసిస్ డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ క్లోరోఫిల్. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రీన్ ఏరియాస్లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగింది. ఎందువల్ల? ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్. అక్కడ క్లోరోఫిల్ ఉంది కాబట్టి ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగింది. బట్ నాన్ గ్రీన్ ఏరియాస్ చూసినట్లయితే దెర్ ఈజ్ నో ఫోటోసింథసిస్. అక్కడ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగలేదు డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ క్లోరోఫిల్. అక్కడ క్లోరోఫిల్ అనేది లేదు. క్లోరోఫిల్ లేకపోవడం వల్ల ఫోటోసింథసిస్ అనేది జరగలేదు. సో అవి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోలేదు. ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడం వల్ల ఫుడ్ అనేది ప్రిపేర్ అయింది. నెక్స్ట్ అదే గ్రీన్ ఏరియాస్ అనేది అయోడిన్ సొల్యూషన్ అయ్యే వల్ల మనకి బ్లూ కలర్ అనేది చేంజ్ అయింది. ఇంకా మనం షార్ట్గా చెప్పినట్లయితే ఈ లీఫ్ ఎక్స్పెరిమెంట్ని స్టెప్ 1లో కీప్ ద ప్లాంట్ ఇన్ డార్క్ ఫర్ 3 days. స్టెప్ 1లో ఏం జరుగుతుంది, ప్లాంట్ మనం 3 days డార్క్ రూమ్లో ఉంచాం. స్టెప్ 2 చూసినట్లయితే ప్లేస్ ఇన్ సన్లైట్ ఫర్ 6 hours. నెక్స్ట్ స్టెప్ 2లో చూసినట్లయితే దాన్ని మనం సన్లైట్కి 6 hours ఎక్స్పోజ్ చేస్తాం. స్టెప్ 3కి వచ్చినట్లయితే డిటాచ్ ఏ లీఫ్ అండ్ మార్క్ ద గ్రీన్ ఏరియాస్. గ్రీన్ ఏరియాస్ని మనం చూసాం. స్టెప్ 4లో చూసినట్లయితే ట్రేస్ ద లీఫ్ అండ్ గ్రీన్ పార్ట్ ఆన్ ఏ బటర్ పేపర్. గ్రీన్ ఏరియాస్ని మార్క్ చేయమన్నాడు. నెక్స్ట్ ట్రేస్ ద లీఫ్ అండ్ గ్రీన్ పార్ట్స్ ఆన్ ద బటర్ పేపర్. ఒక పేపర్ మీద మనల్ని ఆ గ్రీన్ ఏరియాస్ని ట్రేస్ చేయమన్నాడు. స్టెప్ 5లో చూసినట్లయితే బాయిల్ ద లీఫ్ ఫర్ ఫ్యూ మినిట్స్. స్టెప్ 5లో మనం ఆ లీఫ్ని బాయిల్ చేసాం. స్టెప్ 6లో చూసినట్లయితే ప్లేస్ ద బాయిల్ లీఫ్ ఇన్ ఆల్కహాల్. స్టెప్ 6లో చూసినట్లయితే బాయిల్ చేసిన ఆ లీఫ్ని మనం ఆల్కహాల్లో ఉంచాం. స్టెప్ 7లో చూసినట్లయితే ప్లేస్ ద ఆల్కహాల్ బీకర్ ఇన్ ఏ వాటర్ బాత్. స్టెప్ 7లో చూసినట్లయితే ఆల్కహాల్ బీకర్ని మనం వాటర్ బాత్లో వేరొక బీకర్లో పెట్టామన్నమాట. స్టెప్ 8లో చూసినట్లయితే హీట్ ఇట్ టిల్ ఆల్కహాల్ బాయిల్స్. నెక్స్ట్ ఆ వాటర్ బాత్లో మనం ఈ ఆల్కహాల్ బీకర్ని పెట్టిన తర్వాత దాంట్లో ఆల్కహాల్ అనేది బాయిల్ అవ్వడం, మనం హీట్ చేయడం వల్ల ఆల్కహాల్ బాయిల్ అవ్వడం మనం చూసాం. స్టెప్ 9లో చూసినట్టు డిప్ ద లీఫ్ ఇన్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్. ఆల్కహాల్లో బాయిల్ అయిన తర్వాత అందులో ఆల్కహాల్లోకి లీఫ్లోని గ్రీన్ కలర్ అనేది డైల్యూట్ అయ్యింది. నెక్స్ట్ డీప్ ద లీఫ్ ఇన్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్. నెక్స్ట్ స్టెప్ 9లో చూసినట్లయితే అయోడిన్ సొల్యూషన్లో మనం ఆ లీఫ్ని తీసి మళ్ళీ అయోడిన్ సొల్యూషన్లో వేసాం. స్టెప్ 10లో చూసినట్లయితే టేక్ అవుట్ ద లీఫ్ అండ్ రిన్స్ ఇట్. నెక్స్ట్ 10లో చూసినట్లయితే లీఫ్ని మనం మళ్ళీ వాష్ చేసినట్లయితే మనకి గ్రీన్ ఏరియాస్ అనేవి డార్క్ బ్లూ కలర్లో కనిపించడం మనం చూసాం. సో డార్క్ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి అంటే గ్రీన్ ఏరియాస్, అక్కడ మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరిగిందని చెప్పవచ్చు. ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఎలా జరిగిందని చూసినట్లయితే అక్కడ క్లోరోఫిల్ ఉండడం వల్ల ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగిందని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.